హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసినాను. అలాగే నా చిన్న డ్రెస్సింగ్ టేబుల్ అయితే క్లీన్ చేసుకున్నానండి. ఈ వ్లాగ్లో వచ్చేసి ఆఫ్టర్నూన్ నేను లంచ్కి చుక్కాకు పచ్చడి అండ్ టమాటా రసం అయితే ప్రిపేర్ చేశాను. అవన్నీ ప్రిపేర్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత డ్యూటీకి అయితే వెళ్ళాలి. నేను హాస్పిటల్లో ఒక చిన్న ఎంప్లాయీనండి. ఈరోజు మార్నింగ్ ఏం చేశానంటే ఇది సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. మా పిల్లలు ఉప్మా తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళకి ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి స్కూల్లోనే తినేస్తారనమాట. మళ్ళీ పిల్లలు ఈవినింగ్ వాళ్ళు ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఏదన్నా ఫుడ్ ఉండాలి కదా, అందుకని నేను రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ముందుగా అయితే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని నీళ్ళైతే వేడి పెట్టుకోవాలి. ఈలోగా రాగి పిండి ఇంకొక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ అయితే వేసి మిక్స్ చేసి కలిపి పెట్టుకోవాలి. బాగా ఇట్లా స్మూత్గా కలుపుకోవాలి. స్మూత్గా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత వాటర్ అనేది హీట్ అయిన తర్వాత ఈ కలుపుకున్నాం కదా రాగి పిండి మిశ్రమాన్ని కొద్దిగా వేస్తూ బాగా కలుపుకోవాలి. ఈవినింగ్ మా పిల్లలు వచ్చేసరికి ఇది కాసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్తానండి. వాళ్ళ ఇంటికి రాగానే గ్లాస్లో పోసుకొని అయితే తాగేస్తారు వాళ్ళే. ఇలా వాటర్ అయితే బాగా తెరిలిన తర్వాత రాగి పిండి ఇది కలుపుకున్నాక ఇట్లా ఈ నీళ్ళలో వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. థిక్నెస్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ చిక్కగా ఉంటే తాగరనమాట మా పిల్లలు. అందుకని కొద్దిగా వాటర్ వేసి కొంచెం పల్చగా అయితే చేస్తున్నా. ఈ రాగి జావ బాగా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఉంటలు లేకుండా అడుగు పట్టకుండా నీట్గా బాగా ఇలా కలుపుకోవాలన్నమాట. రాగి జావ అయితే పక్కకైతే షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు లంచ్కు ప్రిపేర్ చేయాలి కదా. రాగి జావ అయితే నేను ఆ పక్క స్టవ్ మీదకి అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ స్టవ్ మీద చిన్న బాండలు పెట్టుకున్నా. ఈ బాండలు ఏమంటే నిన్న ముందు రోజైతే పప్పు చేశానండి, ఆకుకూర పప్పు చేశాను. అందులోకి అప్పడాలు వడియాలు వేయించుంటాను కదా, ఆ నూనె ఉన్న బాండలండి అది. అందుకని ఈ బాండట్లోనే పచ్చడి చేసేద్దామని చెప్పి అదైతే పెట్టుకున్నా. ముందైతే ఆయిల్ అయితే హీట్ అయ్యే లోపల ఇక్కడ ఆనియన్ అయితే ఒకసారి కట్ చేసుకుందాము. ఒక చిన్న ఆనియన్ అయితే సరిపోతుంది. ఈ చుక్కాకు పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా అమ్మ చేసేదండి, మా అమ్మ దగ్గర నేర్చుకున్నా నేను ఈ వంట. మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఆకుకూర పచ్చడి. ఆయిల్ అయితే హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ ఉన్నా కూడా ఈ పచ్చడిలోకి ఆ వేడివేడి అన్నంలోకి నెయ్యి పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరపకాయలని ఈ విధంగా తుంచి అయితే వేసుకున్నాను. అలాగే ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్, అది కూడా అయితే సగం అయితే వేస్తున్నానండి. కొద్దిగా భాగం మాత్రం పక్కన ఉంచుకున్నా, ఎందుకంటే అది లాస్ట్లో కచ్చా పచ్చగా వేసుకుంటే పచ్చడి అయితే అక్కడక్కడ ఉల్లిపాయ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అందుకు ఆ 3 ముక్కలు చిన్నవి పక్కన పెట్టుకున్నా. దీన్ని అయితే ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ టమాటా మరియు పచ్చిమిర్చి కొంచెం మగ్గే లోపల ఒక టమాటా అయితే కట్ చేసి వేసేసుకోండి. టమాటా వచ్చేసి ఆప్షనల్ అనమాట. టమాటా వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు.
నేనైతే ఒక టమాటా అయితే వేసాను, టేస్ట్ బాగా ఉంటుందని. ఇప్పుడు ఈ టమాటానైతే మూత పెట్టేసి దీన్ని మగ్గ పెట్టేద్దాము. మూత పెట్టేసి ఆ టమాటా మగ్గే లోపల ఇక్కడ టమాటా రసంకి అయితే రెడీ చేస్తున్నానండి. టమాటాలు అయితే కట్ చేసి ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాము. టమాటాలు అయితే కట్ చేసి ఒకసారి చూసుకొని వేసుకోండి. అట్లాగే డైరెక్ట్గా బాయిల్ చేయొద్దండి, ఎందుకంటే టమాటాలలో కూడా పురుగులు ఉన్నాయి. నేను చాలాసార్లు చూశానమాట. పైకి టమాటా బాగుంటుంది, లోపల చూస్తేనేమో కట్ చేసి చూస్తేనేమో పురుగులు ఉన్నాయన్నమాట. అందుకే ఎప్పుడు టమాటా డైరెక్ట్గా అట్లే వేయకండి, దేంట్లోనూ కూడా కట్ చేసి ఒకసారి చూసుకొని వేసుకోండి. టమాటాలు అయితే కట్ చేశాను. టమాటాలు కట్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ అయితే పోసుకోవాలి. ఈ నీళ్ళల్లోనే కొద్దిగా రాళ్ళుప్పు అయితే వేసాను. నేను ఎక్కువ రాళ్ళుప్పు వాడతాను. రాళ్ళుప్పు, కొద్దిగా పసుపును, కొంచెం కారం. చింతపండు అయితే వేయట్లేదు, నేను డైరెక్ట్గా టమాటాలతోనే రసం అయితే పెట్టేస్తున్నా. అక్కడైతే నాకైతే రాగి జావ అయితే కాగిపోయిందని రాగి జావ అయితే దించేసి పక్కన పెడుతున్నాను. టమాటాలు అయితే ఉడకపెట్టేసుకుందాము. ఇక్కడ చుక్కాకు పచ్చడి కోసం టమాటా అయితే మగ్గిపోయింది. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో అయితే ఇప్పుడు చుక్కాకు అయితే పెట్టేసుకుని సరిపోతుంది. చుక్కాకు అయితే చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్లో గోంగూర కూడా చేస్తుందండి మా అమ్మ, చాలా బాగుంటుంది టేస్ట్. కాకపోతే టమాటా వేయదు దాంట్లో. ఈ చుక్కాకుని శుభ్రంగా కడిగి మగ్గిన టమాటాలలో పెట్టేసుకొని మూత పెట్టేస్తే సరిపోతుంది. ఒక 5 to 10 minutesలో అయితే చుక్కాకు అయితే మగ్గిపోతుంది అనమాట. ఈ చుక్కాకు పచ్చడిలోకి అయితే వేరుశనగ పప్పులు అయితే వేసుకుందాము. వేరుశనగ పప్పులు అయితే వేస్తాను. వేరుశనగ పప్పును వేయించుకోవాలి. ఇప్పుడు ఈ చుక్కాకు పచ్చడిని అయితే వెనక స్టవ్ మీదకి అయితే షిఫ్ట్ చేసేస్తాను. ఇక లంచ్ ఇంకా ఫాస్ట్గా చేయాలంటే ఇంకా ఆ పక్కకి ఈ పక్కకి మార్చాల్సిందే కదా మళ్ళీ. దీంట్లో అయితే కొద్దిగా ఒక స్పూనుడు వేరుశనగ గుళ్ళు అయితే మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ పప్పులను అయితే వేయించుకుందాము. ఇక్కడైతే టమాటాలు కూడా మగ్గిపోతున్నాయి, ఉడుకుతున్నాయి టమాటాలు. వెనక స్టవ్ మీద అయితే చుక్కాకు అయితే మగ్గుతుంది. ఇక్కడైతే పప్పులైతే వేరుశనగ పప్పులను అయితే వేయించుకుంటున్నా. చుక్కాకు అయితే మగ్గిపోయింది. ఒక 2-3 సెకండ్స్లో ఉంటే కంప్లీట్గా మగ్గిపోతుంది అనమాట. ఇంకొక 2 సెకండ్స్ అలా వదిలేస్తే ఆకు మగ్గిపోతుంది. ఇక్కడైతే వేరుశనగ పప్పులు వేపుతున్నాను. వేరుశనగ పప్పులు కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లోపలైతే బాగా వేగుద్ది అనమాట పప్పులు అయితే వేగిపోయాయి.
వెనక చుక్కాకు కూడా బాగా మగ్గిపోయిందనమాట. ఇవన్నీ ఒకసారి చల్లారబెట్టుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ అయితే చేసేసుకుంటాను. ఈలోగా ఇక్కడైతే రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నా ఆఫ్టర్నూన్కి. తర్వాత రాగి జావా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. రైస్ అనేది నేను కుక్కర్లో పెట్టేస్తాను డైరెక్ట్గా. కుక్కర్లో అడుగున నీళ్లు పోసి గిన్నె అలాగే పెట్టేస్తే ఒక 7-8 విజిల్స్ పెడితే రైస్ అయితే అయిపోతుంది. ఇక్కడైతే రాగి జావ అయితే ప్రిపేర్ చేసి పెడితే ఈవినింగ్ మా పిల్లలు వచ్చి స్కూల్ నుంచి రాగానే వాళ్ళు తాగేస్తారని రెడీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈవినింగ్ నేను ఉండను, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి. నేను డ్యూటీ నుంచి వచ్చేసరికి 8:30 అట్లా అయిపోతుంది. సో ఆకలితో వస్తారు కదా ఇంటికి పిల్లలు, ఏదో ఒకటి వాళ్ళకు తాగేదానికి ఈజీగా ఉంటుందని చెప్పి రాగి జావ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసి వెళ్తాను. ఈ రాగి జావలో ఇప్పుడు కొంచెం బెల్లమును అలాగే పాలు కూడా పోసుకోవాలి. ఈ పక్కన ఇంకొక గిన్నెలో వచ్చేసి మా వారు వచ్చేసి మజ్జిగలో కలుపుకొని తాగుతారు. కొంచెం సాల్ట్ వేసుకొని మజ్జిగ వేసుకొని తాగుతారు ఆయన ఇంటికి రాగానే. ఇక్కడ నేను మా పిల్లలైతే ఈ జావలో బెల్లం అయితే కలుపుకొని కొద్దిగా పాలు వేసుకొని అయితే తాగుతాం మేము ముగ్గురు. బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుంది. ఎలాగో ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికి కరిగిపోతుంది. ఆ టైంకి బాగా కలుపుకొని పోసుకోమని చెప్తానన్నమాట గ్లాస్లో. సో పాలైతే ఇక్కడైతే వేడి పెడుతున్నా. పాలు వేడయ్యే లోపల రసం అయితే ప్రిపేర్ చేసుకుందాం. రసంకి టమాటాలని మిక్సీకి వేసుకుందాం. టమాటా అయితే కొంచెం చల్లారింది. టమాటాలని అయితే మిక్సీకి వేసుకుందాం. ఇంకా కొంచెం వేడిగానే ఉండాలి. ఇట్స్ ఓకే, లేట్ అయిపోతుంది కాబట్టి ఫాస్ట్గా చేసేయాలి కాబట్టి చేసేస్తున్నా. మిక్సీకి అయితే వేసుకొచ్చాను. ఈ టమాటా మెత్తగా వేసాం కదా, ఈ మిశ్రమాన్ని వచ్చేసి ఈ నీళ్ళల్లో అయితే కలిపేసుకోవాలి. దీంట్లో ఇంకొంచెం తగినన్ని వాటర్ అయితే పోసుకున్నా. పాలు అయితే ఇక్కడైతే వేడైతే అయిపోయాయి. పాలు కాసేసి పాలని ఈ రాగి జావలు అయితే కలుపుకుంటున్నా. మీగడ రాకూడదండి మా పిల్లలకి. మీగడ వస్తే మళ్ళీ పాలైతే ఇది జావ అయితే తాగరు అసలు. అందుకు మీగడ పడకుండా స్ట్రెయిన్ చేయాలి. స్ట్రైనర్ నుంచి స్ట్రెయిన్ చేస్తే జావలు అయితే పోసేసాను. ఇక్కడ టమాటాలలో వచ్చేసి పోపు పెట్టేసుకొని టమాటా తెరలబెట్టేయాలి. టమాటా రసంని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నా. ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసి ఇక రిమైనింగ్ అన్నీ వేసి ఒకసారి అయితే కుక్ చేసుకోవాలి. ఎక్కువగా నేను వంటలలో క్రిస్టల్ సాల్ట్ అయితే యూజ్ చేసుకుంటాను. ఇందులోని రసం పొడి, చిన్నగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 2 అయితే వేస్తున్న పచ్చివి ఇందులో. కరివేపాకు, కొత్తిమీర ఈ విధంగా తుంచి అయితే వేసేసుకుందాం. ఇవన్నీ వేసి పోపు అయితే పెట్టేస్తాను రసంకి.
పోపు అయితే వేసేసానండి. ఈ రసంలో అయితే వేసేసి ఈ రసంని కాసేపు ఒక 5 to 10 మినిట్స్ అయితే స్టవ్ మీద పెట్టి తెరల పెట్టేస్తే టమాటా రసం అయితే రెడీ అయిపోతుంది. టమాటా రసం తెరలే లోపల చుక్కాకు పచ్చడికి అయితే రెడీ చేసేసుకుంటాను. ఈ వేరుశనగ పప్పులు అయితే చల్లారిపోయాయి. పైన పొట్టు కొంచెం లైట్గా తీసేసి ఈ వేరుశనగ పప్పులను అయితే మిక్సీకి అయితే వేసేసుకుందాము. వేరుశనగ పప్పు మరీ ఎక్కువగా వేసుకోకూడదు, కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇలా మగ్గిన చుక్కాకు ఉంది కదా, దీన్ని అయితే ఒకసారి వేసేసుకొని ఇందులో కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ అయితే వేసుకొని ఒక మిక్సీకి అయితే వేసేసుకుందాం. మిక్సీకి వేసిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అడుగున పప్పుల పొడి అంటుకో ఉంటుంది కదా, అది కొంచెం బాగా మిక్స్ అవుతుంది అనమాట. ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలు కూడా వేసి ఒకసారి పల్స్ ఇచ్చేసి ఉప్పు కూడా ఒకసారి టేస్ట్ చేసుకున్నామంటే సరిపోతుంది. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. రైస్ పెట్టేసి నేను ఈ జావ తాగేసి వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ అయితే క్లీన్ చేయాలి. వీలైతే డ్రెస్సింగ్ టేబుల్ది కూడా మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఈ రిమైనింగ్ జావనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశానంటే ఈవినింగ్ మా పిల్లలు వచ్చి తాగేస్తారు. రసం కూడా అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.